ఆందోళనలు చేశారు, నిరసన వ్యక్తం చేశారు, శక్తివంచన లేకుండా పోరాటం కూడా చేశారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. అందుకే తమ ఆకాంక్షను జాతీయ స్థాయిలో తీసుకెళ్లేందుకు నిర్ణయించుకుని ఎంపీ ఎన్నికల బరిలో నిల్చున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ బరిలో ఏకంగా 178 మంది రైతులు పోటీకి సంసిద్ధమయ్యారు. నామినేషన్ వేయడంతో సరిపెట్టుకోకుండా సమర కార్యాచరణతో బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో దేశంలోనే అత్యధికంగా 178 మంది రైతులు నామినేషన్లు వేశారు, ఎంపీ బరిలో నిలిచారు. వీళ్ళంతా కూడా వ్యూహాత్మకంగా ముందుకెళ్ళాలి, ప్రచారంలో అందరికంటే ముందుండాలనే ఒక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ పరిధిలో మొత్తం కూడా బస్సు యాత్ర చేయాలి. జగిత్యాల నుంచి బోధన్ వరకు ఒక యాత్ర, బోధన్ నుంచి జగిత్యాల వరకు మరో, ఇట్లా 2 టీములుగా విడిపోయి గ్రామ స్థాయిలో కూడా రైతులందరినీ ఏకం చేయాలని చెప్పి ఒక కీలక తీర్మానం చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ బరిలో ఉన్న రైతులు సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గాన్ని మొత్తం చుట్టొచ్చే విధంగా బస్సు యాత్ర చేపట్టేందుకు ప్రణాళికను రూపొందించారు. పసుపు, ఎర్రజొన్న మద్దతు ధరతో పాటు పసుపు బోర్డు ఏర్పాటు డిమాండ్ లక్ష్యంగా గ్రామాన వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రైతులంతా 2 బృందాలుగా వీడి బస్సు యాత్రను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రామ స్థాయిలో కూడా ప్రచారం నిర్వహించాలి, గ్రామ స్థాయి, మండల స్థాయి ఇలా కమిటీలు వేసుకోవాలని కూడా నిర్ణయించారు. అయితే సమయం తక్కువ ఉన్నందున ప్రచారాన్ని విస్తృతంగా చేయాలి. మా రైతుల ఓట్లు మాకే కావాలి అనే ఒక నినాదంతో ముందుకెళ్తామని చెప్తున్నారు. పార్లమెంట్ పరిధిలో దాదాపుగా 15 లక్షల పైసలకు ఓటర్లు ఉన్నారు. ఇందులో 3.5 లక్షల రైతులు ఉన్నారు. ఈ రైతులందరూ కూడా ఒక అభ్యర్థికి మాత్రమే ఓట్లేయాలి, మా రైతుల ఓట్లు మాకే కావాలి అనే నినాదంతో మేము ముందుకెళ్తామని చెప్పి రైతులంతా ముక్తకంఠంతో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఏ ఒక్క రైతు ఓటు ఇతరులకు వెళ్లకుండా అన్నదాతల మద్దతు తమకే ఉందని తెలిపేలా గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించారు. నియోజకవర్గ పరిధిలో సుమారు 3.5 లక్షల మంది రైతులున్నట్లు లెక్కగట్టారు. వారందరినీ ఏకం చేయాలని, వారి ఓట్లు తమకే వచ్చే విధంగా ప్రచారం చేపట్టాలని తీర్మానం చేశారు. వచ్చే నెల 8వ తారీఖున భారీ బహిరంగ సభకు కూడా నిర్ణయం తీసుకున్నారు. భారీ బహిరంగ సభలో ఉమ్మడి అభ్యర్థిని కూడా నిలబెడతాం, ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించి మా ఓట్లు మా రైతులకే అనే ఒక నినాదంతో ముందుకెళ్తామని చెప్పి రైతులంతా తీర్మానం చేశారు. నామినేషన్ వేసిన వారిలో ఒకే ఒక్క మహిళ ఉండటంతో అందరి మద్దతు ఆమెకు ప్రకటించి ఆ మహిళకే ఓటేయాలంటూ పిలుపునివ్వాలని అనుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి 8వ తేదీన ఆర్మూర్లో బహిరంగ సభను ఏర్పాటు చేసి అదే రోజున ఉమ్మడి అభ్యర్థిని ప్రకటిస్తామని రైతులు తెలిపారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కి నామినేషన్ వేసిన రైతులందరం సమావేశమై మేమంతా ఏకతాటిపై ఉన్నాం. ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా మాకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి మేము నామినేషన్ చేయాల్సి వచ్చింది. అదేవిధంగా దీన్ని ఇంతటితో వదిలేయకుండా మేము అందరము ఏకతాటిపైకి వచ్చి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి మాత్రమే సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశానికి ఒక కమిటీ, కార్యాచరణకి ఒక కమిటీ రూపొందించుకుంటున్నాము. ఈ కమిటీ యొక్క టైం టేబుల్ అనేటిది వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారు. ఇంతటితోనే ఆగకుండా భవిష్యత్ కార్యాచరణ కోసం మరోసారి సమావేశమవుతామని రైతులు తెలిపారు. ఏ పార్టీలకు మేము వ్యతిరేకం కాదు, ఏ పార్టీలకు అనుకూలం కాదు. మేము పోటీ చేసింది కేవలం మా ఆకాంక్ష నెరవేర్చుకునేందుకు, మా డిమాండ్లని జాతీయ స్థాయిలో చర్చకు వచ్చేందుకే తప్ప మరో పార్టీకి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. దీనిపైన అన్ని పార్టీలు కూడా అర్థం చేసుకోవాలి రైతుల ఆవేదనని. తాము పసుపు, ఎర్రజొన్న రైతులకు మద్దతు ధర కోసం అనేక ఆందోళనలు చేశాం, కానీ ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో పోల్ బరిలో నిలిచాం. ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. రైతుల నుంచి ఒక ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించి ఆ అభ్యర్థి విజయాని కోసం రైతులందరూ కృషి చేయాలి. ఎవరైతే ఐక్యంగా లేని రైతులందరినీ కూడా ఐక్యత చేసి తమ డిమాండ్లను పరిష్కరించుకుంటాం. ఖచ్చితంగా రైతుల నుంచి ఒక అభ్యర్థిని నిలబెట్టి అతన్ని విజయం వైపు నడిపించేలా తమ కార్యాచరణ ఉంటుందని చెప్తున్నారు. రైతులు తమ వ్యూహాన్ని మరింత సీరియస్గా ముందుకు తీసుకెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. ఇది నిజామాబాద్ పసుపు, ఎర్రజొన్న రైతుల సంబంధించిన తాజా అప్డేట్. ఓటు స్టూడియో.